నా పేరు కేవీ రమణ. మాది స్వతహా శ్రీకాకుళం జిల్లా. ఉద్యోగరీత్యా నేను విజయవాడ వచ్చి మా పెద్దనాన్నగారి ఇంట్లో పెరిగి డిగ్రీ కేబిఎన్ కాలేజీ విజయవాడలో పూర్తి చేశాను. హై స్కూల్ కలింగపట్నం శ్రీకాకుళం జిల్లాలో చేరాను. అయితే 1981 సంవత్సరం నా జీవితంలో మరపురాని సంఘటన. బీషెడ్ రోడ్లో రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ అనే ఒక మెహర్ బాబా ఫోటోని నాకు ఒక దుకాణదారు ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోని తీసుకొస్తుండగా మధ్యలో ఫోటో పడిపోవడం, తర్వాత మా శ్రీమతి ఆ ఫోటోని చూసి మళ్ళీ తీసుకొచ్చి 81లో మా ఇంట్లో పెట్టుకున్నాం. అది అయినా నేను ఆ ఫోటోని కట్టించలేదు. విజయనగరం ఆర్టీసీ ప్రమోషన్ తీసుకొని విజయనగరం వెళుతున్న రోజుల్లో అక్కడ ఫోటో కట్టించడం జరిగింది మెహర్ బాబాకి. అప్పటి నుంచి కూడా ఏదో తెలియని ఒక అనుభూతి, ఆయన ఒక స్వప్నంలో బాబా నాకు కనిపించడం, నా పాట నీవు పాడాలని అనడం. నేను అలాగ మెహర్ బాబా పాటలు పాడుతూ 1993 పండగ పాటతో నా జీవితానికి మరొక మలుపు ఇచ్చారు మెహర్ బాబా గారు. అప్పటి నుంచి నేను పండగ రమణగా గుర్తింపబడి బాబా ప్రేమలో ఎన్నో రకాల సంకీర్తనలు చేస్తూ, ముఖ్యంగా పల్లవరాజు గారు, అలాగే తోట పద్మనాభం గారు, అలాగే కృష్ణమూర్తి మాస్టర్ గారు, రాధాకృష్ణ గారు, శ్రీకాకుళం రంగప్రసాద్ గారు, మా శ్రీనివాసరావు అన్నయ్య, వీళ్ళందరి సహకారం సహవాసాలలో అనేక మెహర్ బాబా సహవాసులకి వెళ్ళి బాబా యొక్క ఉపన్యాసాలను వింటూ, ముఖ్యంగా నన్ను మెహర్ బాబా సమాధికి దర్శనం చేసింది వెంకట్రావు గారు, జేఈ గారు, విజయనగరం. ప్రస్తుతం ఆయన విజయనగరంలోనే రిటైర్ అయి ఉన్నారు. వారు నాకు మెహర్ బాబా సమాధి దర్శనాన్ని కలిగించారు. అది కూడా నా జీవితంలో ఒక పెద్ద మలుపు. బాబా ఫోటోను చూస్తూ పాడడం అనేది అది నాకు విధైపోయింది. పుస్తకం చూసి పాడే కన్నా బాబా యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ పాడడం అనేది ఇష్టం. మెహర్ బాబా సహవాసుల్లో అత్యంత అనుభూతులు పొందుతూ కాలాన్ని గడుపుతూ ఉండడం మా ఇష్టం. ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయాను హైదరాబాద్లో. రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బాబా సేవలో ఎక్కడ సహవాసాలు జరిగినా వింటూ ఉంటాను, వెళుతూ ఉంటాను. ఎక్కువగా బాబా రూపాన్ని చూస్తూ రాయడం అలవాటు. ఆ రూపాన్ని చూస్తూ నేను చాలా పాటలు రాశాను. అందులో ప్రముఖంగా ఉన్నాయి దైవమా మెహర్ దైవమా ఒకటి, పండగమ్మ పండగ ఒకటి, అందగాడమ్మ మెహర్ అందగాడమ్మ అని కొన్ని పాటలు ఉన్నాయి. అవి యొక్క నా జీవితానికి ఒక మలుపునిచ్చాయి. నా జీవిత లక్ష్యం కూడా చివరి వరకు మెహర్ బాబా సంకీర్తనతో, మెహర్ బాబా నామంతో కాలం గడపాలని. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి బాబా నన్ను చాలా ఉన్నత స్థితిలో, బాబా ఆధ్యాత్మిక సంపదను నాకు ఇస్తూ ప్రతి చోట నాతో పాట పాడిస్తూ మైమర్పిస్తూ ఉన్నాడు. పాట పాడుతున్నప్పుడు నాలో నేనే ఆనందపడిపోయి ఏదో మైమర్చిపోతూ ఉంటాను. కానీ దివ్యమంగళ స్వరూపాన్ని సహవాసం చాలా అద్భుతమైనది. ఆయన సంకీర్తన చేసే రోజు ఒక మహా ఆనందం. ఆయన సహవాసంలో మనం గడిపిన క్షణం కూడా ఒక పెద్ద అనుభూతి చెందినది. ఏదో పెద్ద ఘనత సాధించినట్టుగా హృదయం తేలికైపోయి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఆయన యొక్క సాచర్యలో, ఆయన యొక్క సంకీర్తనలో ఇలాగ కాలం గడుపు జీవితాన్ని పిలుస్తున్నాం. రిటైర్ అయిపోయినప్పటికీ కూడా బాబా ప్రేమలోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. అంతా ఆయన ఇచ్చ. ఏమి జరిగినా ఆయన, ఏ రకంగా నన్ను ముందుకు తీసుకెళ్ళినా ఆయనే. పండగ రమణగా ఈనాడు అందరితో పిలువబడుతున్నప్పటికీ కూడా అది అంతా బాబా ఇచ్చాయి. ఈ పండగ పాట కూడా బాబాయే నాకు ప్రారంభం చేసి రాయించారు. ఇది ఒక నాగుల చవితి పండగ రోజున 25 సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. దానికి ప్రప్రథమంగా కేవీ రత్నం గారు దీన్ని ప్రింట్అవుట్ చేసి బయటకు తీసుకొచ్చారు. ఈనాడు అన్ని చోట్ల, ఇటు కోటి కానీ, అటు జూబ్లీ కానీ, ఆంధ్రప్రదేశ్లో చాలా సెంటర్లకు వెళ్ళాను నేను. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా బి రామకృష్ణయ్య గారు నాకు చాలా సహకరించారు. బాబా గురించి చాలా చెప్పారు. ఆయన నాకు చాలా ముందుకు నడిపించారు. అలాగే మల్లికార్జునరావు గారు, పన్నగేశ్వరరావు గారు, నా దీంట్లో చాలా మంది ఈ రకంగా నాకు, ముఖ్యంగా విశాఖపట్నం నాకు పెద్ద మలుపు. 25 సంవత్సరాలు అక్కడ ఉండి మా పల్లవరాజు గారు అనే సహకారంలో డి శ్రీనివాసరావు గారి సాహిత్యం నన్ను చాలా ప్రేరణ కలిగించింది. వెంకట్రావు గారు నాకు సమాధి దర్శనం చేయించడం, ఈ రకంగా ముందుకెళ్తూ బాబా సేవలో గడుపుతున్నాను. ఇదే శాశ్వతం అని, ఆయన ప్రేమని నిరంతరం పొందాలని కోరుతూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై.